వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణాతో సరదాగా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన వీడియోలో మటన్ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. 1/2 kg మటన్ అండి. ఒక టీ గ్లాస్ వాటర్ పోసి 6 విజిల్స్ రానిచ్చి కట్టేసి పక్కన పెట్టేశాను. టీ గ్లాస్ వాటర్ అన్నమాట. ఉడకనిచ్చి పక్కన పెట్టాను. 6 విజిల్స్ రాగానే స్టవ్ బంద్ చేసి పక్కన పెట్టేశాను మటను. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని పులుసు చేసేసుకుందాము. మటన్ పులుసు ఎలా వండుకోవాలో ప్రాసెస్ ఏమిటో అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను మీకు. స్టవ్ ఆన్ చేశానండి, కళాయి పెట్టేశాను, చిమ్నీ కూడా ఆన్ చేసేసాను. కొంచెం హీట్ ఎక్కాలండి కళాయి, వాటర్ అది ఉంటుంది కదా. అన్నీ కూడా పక్కనే పెట్టేసుకున్నాను. దీంట్లోకి ఏమేమి కావాలో మసాలాలు, ఉప్పు, కారాలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాను. కట్ చేసి ఉల్లిపాయలు కూడా. అదిగో చూడండి, మటను ఉడికింది. సగం పాటు ఉడకటం అయిపోయిందండి. కుక్కర్లో వేస్తే కూర తొందరగా అయిపోయిద్ది. మళ్ళీ తర్వాత కుక్కర్ తీసినాక 5-6 విజిల్స్ వేసినాక మళ్ళీ మనం ఒక కళాయిలో పెట్టుకుని వండుకోవటమేను. ఏ కూర అయినా ఎలాంటి కర్రీ అయినా సరే మనం పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే కరెక్ట్గా వచ్చి టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. కళాయి వీటెక్కేసింది. ఆ గరిటె చూడండి, ఆయిల్ గరిట 2 గరిటెలు వేస్తున్నానండి. 1/2 kg మటన్కి ఆ గరిటెతో 2 గరిటెలు. మీకు కొలత ప్రకారం చెప్పాలని చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వంట చూసి చేస్తే అర్థం అవ్వాలి కదండి. అందుకనే ప్రతిదీ కూడా మీకు అన్నీ చూపిస్తాను. ఆయిల్ హీట్ వచ్చింది. ఇక ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇప్పుడు 2 చిన్న ఉల్లిపాయలు కట్ చేశానండి. పెద్ద ఉల్లిగడ్డ అయితే ఒకటే సరిపోయిద్ది, చిన్నగా ఉన్నాయి నా దగ్గర. ఒక 5-6 పచ్చిమిర్చి ఇట్లా ఘాటులు వేసి ఆ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసాను. కొంచెం గరిటతో అలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఏగాలి కదండి, ఉల్లిపాయ పచ్చిమిర్చి ఏగాలి కాబట్టి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోకపోతే కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. మన ఛానల్లో అనేక వీడియోలు అప్లోడ్ చేస్తున్నాము. ఏగండి వేపుతా ఉన్నాను ఉల్లిపాయ ముక్కలు. అవి కర్రీలో వేసుకునేవన్నీ దగ్గర పెట్టేసుకున్నానండి. మా వారు ఇంతలోకి వచ్చి నేను కూడా చూస్తాను ఎలా వేపుతున్నావని గరిటతో అలా వేపుతూ ఉన్నారండి. ఉల్లిపాయ ముక్క, పచ్చిమిర్చి ముక్క. ఆహా, మటన్ కర్రీ కదా అంటా అని నవ్వుతున్నారు. నేను చేస్తుంటే కర్రీ ఆయన కూడా వచ్చి గరిటతో ఉల్లిపాయలు అలా. ఇంట్లోనే ఉన్నారు, ఇవాళ లీవ్ తీసుకున్నారు. అందుకని వచ్చి నా వంటగదిలోకి వచ్చేసి అలా గరిటతో తిప్పేసి వెళ్ళిపోతున్నారు. అదిగో చూడండి, ఆ స్పూన్తో కళ్ళుప్పు అంటే దొడ్డుప్పు అనమాట, 1 స్పూన్ వేసానండి. మటన్ 1/2 kg కాబట్టి. ఇప్పుడు కారం చూడండి, స్పూన్ కూడా మీకు చూపిస్తున్నాను. 2 గరిటెల స్పూన్ వేసానండి కారము. కొంచెం ఒక చిటికెడు పసుపు వేస్తున్నానండి లైట్గా. 1 స్పూన్ నిండా అల్లం పేస్ట్ తీసుకుని వేసేసాను. ఇప్పుడు అల్లం పేస్టు ఆ పచ్చి వాసన పోయేదాకా ఉప్పు, కారం, ఆ ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు అన్నీ మనం గరిటతో ఒకసారి అలా ఎలా తిప్పుకోవాలి.
ఇప్పుడు ధనియాల పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ స్పూన్ ఉంటుంది కదా, ఆ స్పూన్తో. గరం మసాలా కూడా ఒక టేబుల్ స్పూన్. ప్లేట్లో ముందే స్పూన్లతో కొలిసి పెట్టుకున్నానండి. అదిగో కొబ్బరి అలానే ఆ స్పూన్తోనే అవన్నీ కూడా పొడులు వేసాను. ఒక్కొక్క స్పూన్ వేసానండి. ఇప్పుడు ఉడకబెట్టుకున్న మటన్ ఉంది కదా, ఆ ముక్కలు కూడా మనం దానిలో వేసేసుకుందాం కళాయిలో. వాటర్ మాత్రం పక్కన పెట్టేసుకోవాలి, ముక్కల వరకే వేసుకోవాలి. ఇప్పుడు గరిటతో అన్నీ కలిసేటట్టుగా మసాలాలు మొత్తం కలిసేటట్టుగా ఆ మటన్ ముక్కలకి కలిపేసుకోవాలి. ఏదైనా మనం కర్రీ చేసుకుంటే పర్ఫెక్ట్గా చేసుకుంటే టేస్ట్ బాగా వచ్చిద్దండి. అన్ని ముక్కలన్నీ కలదిప్పుకోవాలి అలా. ఇప్పుడు మనం మటన్లో మరిగిన వాటర్ ఉంది కదా, అది పోసేసాను. దీంట్లో ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి. అదిగో లీటర్ బాటిల్ పెట్టుకున్నానండి. అన్నీ మీకు కొలతల ప్రకారమే చూపిస్తున్నాను. మటన్ పులుసుకి ఆ లీటర్ వాటర్ దీంట్లో పోయాలండి. ఆ పులుసులో పోసేయాలి లీటర్ వాటర్. ముక్కల పైదాకా వస్తుందండి లీటర్ పోస్తే. అయినా సరే మనకి ముక్కల పైదాకానే పోయాలండి, ఎందుకంటే మటన్ అనేది కొంచెం ఉడకటం లేటు పట్టిద్ది. ఆల్రెడీ కుక్కర్కి వేసినా కానీ కూడా సగం పాటు కుక్కర్లోనే ఉడికేసింది. అదిగో చూడండి, నిండా పోసాను. లాస్ట్కి కొంచెం ఉంచానన్నమాట, ఎందుకంటే ముందు మనం మటన్లో మిగిలిన వాటర్ కూడా పోసాం కాబట్టి అవన్నీ అన్నీ వరకే మొత్తం లీటర్ వాటర్ పట్టినాయి అన్నమాట ఆ కళాయిలో. చూడండి, అడుగున కొంచెమే ఉన్నాయి. ఆ ముందు పోసిన ఇప్పుడు కలిపి లీటర్ వాటర్ అన్నమాట. మూత పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇంకా అలా ఉడకనిద్దాము. ఊరికి ఫుల్ సెగ్గాకుండా ఒక మీడియంలో పెట్టండి, లేదంటే పొంగు వచ్చినట్టుగా అయ్యిద్ది కదా, మనం మూత పెడతాం కాబట్టి. దామే ప్లేట్ పెట్టేసాం కాబట్టి. ఇగో చూడండి, ఉడకబట్టేసి కర్రీ ఉడుకుతుంది. బాగా ఉడకనివ్వాలండి. అన్నీ వేయాల్సిన ప్రాసెస్ మొత్తం దాంట్లోనే వేసేసాము. మీకు అన్నీ చూపించి కొలతల ప్రకారం మటన్ పులుసు ఎలా వండుకోవాలో కూడా అన్నీ చూపించాను. ఈ పులుసు అనేది చపాతీలోకి తినచ్చు, రోటీలోకి కూడా నంచుకోవచ్చు, రైస్లోకి కూడా పెట్టుకోవచ్చు. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి మటన్ పులుసు అనేది. వైట్ రైస్లోకి ఎక్కువగా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. ఎవరిష్టం వాళ్ళదండి. చపాతీ తినేవాళ్ళు ఉంటారు, దాంతో నంచుకొని తినచ్చు. రోటీ తినేవాళ్ళు ఉంటారు, దాంట్లో కూడా నంచుకొని తినేయచ్చు. ఎవరిష్టం వాళ్ళది. మూత పెట్టి ఉడుకుతానే ఉందండి. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం ఒకసారి. ఆ వాటర్ అంతా తగ్గుతూ వస్తుంది అన్నమాట. అంటే ముక్క ఆ వాటర్తోనే ఉడికిద్ది కదా, అన్ని మసాలాలు కలిసి ఉంటాయి కదా. ఉడకాలి, బాగా ఉడకాలి ఇంకా ముక్క. ఆల్రెడీ కుక్కర్ ఉడికింది కదా అంటే మటన్ అట్లా కాదండి. కుక్కర్ సగం ఉడికితే కళాయిలో సగం ఉడకాలి, అప్పుడు కానీ ఆ కూర టేస్ట్ రాదండి. ఇక చూడండి ఎలా తుకతుకమని ఉడుకుతుందో. బబుల్స్ బాగా వస్తున్నాయి, ఇంకా బాగా రావాలన్నమాట. అది దగ్గరకు వస్తుందండి ఇక కర్రీ. ఇప్పుడు మనం కొత్తిమీర లాంటిది వేసుకోవాలంటే ఇప్పుడు వేసుకోవాలి. మా ఇంట్లో కుండీలోనే నేను కొత్తిమీర నాటానండి. అవి ఇప్పుడు కొంచెం చిన్న మొక్కలుగా ఉన్నాయి. అయినా సరే మన ఆర్గానిక్ కదా అని అవి కట్ చేసుకుని చిన్న కొమ్మలైనా కట్ చేసుకొచ్చి వాటర్లో వేసాను.
మంచి స్మెల్ వస్తుందండి. కొత్తిమీర ఆర్గానిక్ది, ఇంట్లోది కదా, అది కొంచెమైనా సరిపోయిద్ది. బయటవి అంత కట్టేసినా కానీ స్మెల్ రాదండి. అది మన ఇంట్లో నాటుకునే ధనియాలు నాటామన్నమాట కుండీలో. పుదీనా ఒక కుండీలో, ఇది కొత్తిమీర కుండీలో నాటాను. ఇంకా ఆ బబుల్స్ అన్నీ పోవాలండి. కొంచెం దగ్గరికి రావాలి, మరీ దగ్గరికి కాదు. ఇంకొంచెం ఉడకనిద్దాము దాన్ని, వాటర్ తగ్గేదాకా. అదిగో చూడండి వచ్చింది. అన్ని వాటర్ పోస్తే ఒక పులుసు ఇప్పుడు అలా వచ్చింది చూడండి. కర్రీ కాకుండా మన దగ్గరికి చేయకుండా ఎక్కువ వాటర్ లేకుండా చేశాను. అయిపోయింది. ఇక మటన్ దించేసి కింద పెట్టేశాను, స్టవ్ బంద్ చేశాను. ఈరోజు మనం ఫుడ్లో ఏమేమి తింటున్నామో కూడా మీకు చూపిస్తున్నాను. వైట్ రైస్ అండి అది. ఇదేమో ఇప్పుడు మీరు చూపించాను కదా మటన్ పులుసు. అదిగో మటన్ పులుసు ఇది. వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో మాకు పెట్టండి. కృష్ణాతో సరదాగా అనే ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇది రసం అండి. మా వారికి ఏ నాన్ వెజ్ వండినా రసం లేనిదే తినరండి, అందుకని రసం కూడా పెట్టాను. ఇప్పుడు ఇది రైతా, మీకు తెలుసు కదా, పెరుగు అన్నమాట. దీన్నే రైతా అని కూడా అంటారు. ఆ పెరుగులోకి వేసుకుని మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటాం కదా అవి. ఈరోజు మన ఫుడ్లోకి అన్నమాట, లంచ్లోకి రెడీ చేసుకుందాము. అన్నీ రెడీ చేశాను అనమాట లంచ్లోకి. ఇదండి మా ఛానల్.